బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి 5 డిఫరెంట్ క్విక్ అండ్ ఈజీ స్నాక్ బాక్స్ రెసిపీస్ చూపిస్తాను. ఇవి పిల్లల స్నాక్స్ బాక్స్లోకే కాదు, వీళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ కింద ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ప్రతి స్నాక్ కూడా 5 to 10 మినిట్స్లోనే అయిపోతాయి. అంత ఈజీ స్నాక్స్ వాళ్ళకి నచ్చే విధంగా అయితే చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను కొన్ని స్టోర్ చేసుకునే విధంగా ఉండే స్నాక్స్ అయితే చూపించాను. అండ్ ఈ వీడియోలో అప్పటికప్పుడు వాళ్ళకి నచ్చే విధంగా చేసే స్నాక్స్ని చూపిస్తున్నాను. అండ్ ఈ స్నాక్స్ తోటి కాంబినేషన్గా వాళ్ళకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందే విధంగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ లేకపోతే మనం క్యారెట్, కీరా ఇలా ఏమైనా సరే కాంబినేషన్గా పెడితే చాలా బాగుంటుంది వాళ్ళకి. నేనైతే మా బాబుకి స్నాక్స్ బాక్స్లోకి నేను ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ స్నాక్స్తో పాటు ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతూ ఉంటాను. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టను, వాడికి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్నే పెడుతూ ఉంటాను. లైక్ వాడికైతే అంజీర్ ఇష్టం, ఇంకా బ్లాక్ రైజిన్స్, పిస్తా, క్యాష్యూస్ ఇలాంటి రకాలన్నీ ఇష్టము. సో నేనైతే వాడి స్నాక్స్ బాక్స్లోకి నేను ఇప్పుడు చూపిస్తున్న స్నాక్ రెసిపీస్తో పాటు ఇలాంటి రకాలన్నీ పెడుతూ ఉంటాను. అండ్ బాదం, వాల్నట్స్ అవి నేను స్నాక్స్ బాక్స్లోకి పెట్టనండి, ఎందుకంటే అవి సోక్ చేస్తాం కదా. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా సోక్ చేసినవి పీల్ చేసుకునే వెంటనే తింటే బాగుంటుంది అనేసి అవి అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా ఇస్తూ ఉంటాను, లేకపోతే స్కూల్కి వెళ్ళే ముందరైనా సరే ఇస్తూ ఉంటాను. కానీ కంపల్సరీ మనం డ్రై ఫ్రూట్స్ అయితే పిల్లలకి ఇస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళ గ్రోత్కి, వాళ్ళ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అన్నీ అందుతూ ఉంటాయి. వాళ్ళు స్కూల్లో మనం పెట్టే లంచ్ బాక్స్ తిన్నా తినకపోయినా సరే మనకి ఇంకా భయం ఉండదు. సో మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఏంటి 5 డిఫరెంట్ స్నాక్ రెసిపీస్ ఈజీగా చేసుకునేవి చూసేద్దాం. మరి ఫస్ట్ స్నాక్ వచ్చేసి చీజీ కార్న్ డిస్క్స్. ఇవి చాలా బాగుంటాయి అండ్ ఈజీగా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 50 గ్రామ్స్ చీజ్ని గ్రేట్ చేసి తీసుకోవాలి. అందులో బాయిల్ చేసుకున్న కార్న్ ఒక హాఫ్ కప్, హ్యాండ్ఫుల్గా కొత్తిమీర, 1/4 స్పూన్ సాల్ట్, పెప్పర్, బ్లాక్ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1/4 స్పూన్ కస్తూరి మేతి, 1/4 స్పూన్ ఒరిగానో వేసి అన్నీ బాగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ హాట్ అండ్ స్వీట్ టొమాటో సాస్, 1 స్పూన్ మైనీస్ వేసి బాగా మిక్సప్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మీ దగ్గర ఒకవేళ హాట్ అండ్ స్వీట్ టొమాటో సాస్ లేకపోతే నార్మల్ టొమాటో కచ్చప్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీట్ బ్రెడ్ ఆర్ మిల్క్ బ్రెడ్ ఏదైనా మీ చాయిస్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా బౌల్ యూస్ చేసి సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను చేసిన మిక్స్చర్ 6 డిస్క్స్కి సరిపోతుంది. ఇలా డిస్క్స్ అన్నీ కట్ చేసుకుని టొమాటో సాస్ అండ్ మైనీస్ స్ప్రెడ్ని డిస్క్స్కి అప్లై చేసి ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని పెట్టి పైన స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత బటర్ అప్లై చేసి ఈ డిస్క్స్ అన్నీ పెట్టుకుని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. పైన చీజ్ మెల్ట్ అయ్యి డిస్క్ బేస్ ఫ్రై అయిన తర్వాత మూత తీసేసి ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ చీజీ కార్న్ డిస్క్ రెడీ. ఇవి పిల్లల స్నాక్స్ బాక్స్లోకే కాదు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చేసి పెట్టచ్చు అండ్ బర్త్డే పార్టీస్కి కూడా ఈజీగా ఈ స్నాక్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్నాక్ వచ్చేసి చీజ్ ఫింగర్స్. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా కిడ్స్ ఫేవరెట్సే అండ్ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే హడావిడిలో కూడా మనం వీటిని ఈజీగా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/4 స్పూన్ సాల్ట్, పెప్పర్, హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/4 స్పూన్ ఒరిగానో వేసి ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ థిక్ స్లర్రీ లాగా కలుపుకోవాలి. స్లర్రీ ప్రిపరేషన్కి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ 6 to 7 స్టిక్స్కి మాత్రమే సరిపోతాయి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్టిక్స్ కావాలనుకుంటే మెజర్మెంట్స్ని డబల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లరీని సైడ్కి పెట్టుకుని మొజరెల్లా చీజ్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. మొజరెల్లా చీజ్ తీసుకుంటేనే మనకి చీజ్ ఫింగర్స్ స్ట్రెచబుల్గా సాగుతున్నట్టు వచ్చి బాగుంటాయి నార్మల్ చీజ్ కంటాను. సో మొజరెల్లా చీజ్ ఉంటే మొజరెల్లా చీజ్ తీసుకోండి. ఇలా స్టిక్స్లా కట్ చేసుకున్న చీజ్ని స్లర్రీలో కోట్ చేసి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ని కూడా కోట్ చేసుకోవాలి. ఇలా 2 times చేయాలి డబల్ కోట్ చేసుకోవడం కోసం. అన్ని చీజ్ స్టిక్స్కి స్లర్రీ అండ్
బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకున్నాక 30 మినిట్స్ పాటు రీఫ్రిజిరేట్ చేసుకోవాలి. మనం మార్నింగ్ స్నాక్స్ బాక్స్లోకి చేస్తున్నప్పుడు టైం సరిపోదు అనుకుంటే ముందర రోజు నైట్ చీజ్ స్టిక్స్ని రీఫ్రిజిరేట్ చేసుకుని నెక్స్ట్ డే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక మంట లో ఫ్లేమ్ మీద ఉంచుకుని ఫ్రిడ్జ్లోంచి తీసిన చీజ్ స్టిక్స్ని ఒక్కొక్కటిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. త్వరగానే ఫ్రై అయిపోతాయి. 1 మినిట్లో ఫ్రై అయిపోతాయి. మంట లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత అదర్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా ఎర్రగా వేగిన తర్వాత బయటికి తీసేసి టమాటో సాస్ తోటి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటాయి. చూసారా, సాగుతూ స్ట్రెచ్ అవుతూ చీజీగా ఎలా ఉన్నాయో. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు వీటిని. థర్డ్ స్నాక్ వచ్చేసి స్వీట్ బ్రెడ్ స్టిక్స్. చాలా బాగున్నాయి. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 5 మినిట్స్లో అసలు శ్రమ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక్కో బ్రెడ్ని నేను 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ దోస పెనంకి బటర్ అప్లై చేసి ఈ స్టిక్స్ని పెట్టుకుని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. బటర్ ఎక్కువ వేసుకోకూడదండి ఫ్రై చేస్తున్నప్పుడు. బటర్ ఎక్కువ వేస్తే మనకి బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది త్వరగాను. ఒకవేళ తక్కువ వేస్తేనే కొంచెం గట్టిగా రోస్ట్ అవుతుంది. రోస్ట్ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఆ ప్లేట్లో 1/4 స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఒకసారి మిక్సప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మిక్సప్ చేసుకున్న ప్లేట్లోనే బ్రెడ్ స్టిక్స్ని షుగర్ పౌడర్లో వేసి బోత్ సైడ్స్ బాగా కోట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్ స్టిక్స్ని కూడా కోట్ చేసుకోవాలి. ఈ స్టిక్స్ని ఇలాగే తినేసేయచ్చు. లేదంటే మీ దగ్గర చాక్లెట్ సిరప్ కనుక ఉన్నట్టయితే పైన ఇలా చూపిస్తున్న విధంగా గార్నిష్ చేసుకుని తినచ్చు. అంతేనండి, టేస్టీ యమ్మీగా స్వీట్ బ్రెడ్ స్టిక్స్ రెడీ అయిపోయి. దీనికి దాల్చిన చెక్క పౌడర్ ఫ్లేవర్ తెలుస్తూ భలే ఉన్నాయి. ఫోర్త్ స్నాక్ వచ్చేసి డొమినోస్ స్టైల్ గార్లిక్ చీజ్ బ్రెడ్ స్టిక్స్. వీటి గురించి అయితే ఏం చెప్పక్కర్లేదు. పిల్లలందరికీ చాలా నచ్చే స్నాక్ ఐటమ్ ఇది. ఫస్ట్ ఒక 5 గార్లిక్ క్లోవ్స్ తీసుకుని గ్రేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ బటర్, 1/4 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో 1/4 స్పూన్, 1 టీ స్పూన్ గ్రేట్ చేసుకున్న గార్లిక్ పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. నేను సాల్టెడ్ బటర్ యూస్ చేశాను, అందుకని సాల్ట్ వేయలేదు. మీరు ప్లెయిన్ బటర్ వేస్తున్నట్టయితే 1/4 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని 1 బ్రెడ్ స్లైస్కి గార్లిక్ బటర్ని అప్లై చేసుకోవాలి. ఇంకో బ్రెడ్ స్లైస్ మీద మొజరెల్లా చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రేట్ చేసుకున్న చీజ్ స్లైస్ మీద బటర్ అప్లై చేసిన స్లైస్ని అప్ సైడ్కి బటర్ వచ్చేటట్టు పెట్టుకుని వేడిగా ఉన్న పెనం మీద బటర్ డౌన్ సైడ్కి వచ్చేటట్టు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కింద సైడ్ ఫ్రై అవుతున్న లోపల అదర్ సైడ్కి కూడా గార్లిక్ బటర్ని అప్లై చేసుకుని బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. రోస్ట్గా ఫ్రై అయితే లోపల కూడా చీజ్ మనకి బాగా మెల్ట్ అవుతుంది. ఇలా బోత్ సైడ్స్ ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. లైక్ ట్రయాంగిల్స్ లాగైనా సరే, లేదంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిక్స్ లాగైనా కట్ చేసుకుని సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ యమ్మీ గార్లిక్ చీజ్ బ్రెడ్ స్టిక్స్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ స్నాక్ వచ్చేసి చీజీ కార్న్. ఫస్ట్ స్వీట్ కార్న్ని ఒలుచుకుని వాటర్ ఎక్కువ వేయకుండా చాలా కొంచెం వాటర్ వేసుకుని లైక్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా వాటర్ వేసి ఒక 2 మినిట్స్ పాటు స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకోవాలి. త్వరగానే బాయిల్ అయిపోతాయి స్వీట్ కార్న్. ఇలా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్లో ఏమైనా వాటర్ ఉంటే స్ట్రెయిన్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకుని 1/4 స్పూన్ సాల్ట్, పెప్పర్ 1/4 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ సాల్ట్ అన్నీ కూడా 1/4 స్పూన్ వేసుకుని ఒక 25 గ్రామ్స్ చీజ్ క్యూబ్స్ ఉంటాయి చూడండి, ఆ చీజ్ క్యూబ్ ఒకటి గ్రేట్ చేసుకుని కలుపుకోవాలి.
కార్న్ కొద్దిగా వేడి ఉన్నప్పుడు కలుపుకుంటేనే మనకి బాగా చక్కగా కార్న్‌కి చీజ్ అన్నది పడుతుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని కావాలంటే పైన ఇంకొంచెం చీజ్‌ని గ్రేట్ చేసుకుంటే యమ్మీ యమ్మీగా చీజీ కార్న్ రెడీ అయిపోతుంది. చూసారు కదా! 5 డిఫరెంట్ స్నాక్ వెరైటీస్ చాలా ఈజీగా చేసుకున్నాము. పిల్లలకి కూడా నచ్చే విధంగా ఉన్నాయి కదా! సో, ఈసారి పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి షాప్స్ నుంచి తీసుకొచ్చే ప్యాక్డ్ ఐటెమ్స్‌ని స్నాక్స్ కింద పెట్టడం కాకుండా ఇలా ఈజీగా మీరు ముందర రోజు కానీ ప్లాన్ చేసుకుంటే మనం పిల్లల స్నాక్స్ బాక్స్‌కి కూడా ఎటువంటి హడావిడి పడకుండా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.